మీకు అన్ని సృజనాత్మక విషయాల కోసం మీకు కావలసిన యూట్యూబ్ ఛానల్. ఈ కేవలం నాటికి AI మన జీవితాలను ఎలా మార్చుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ సంవత్సరం ఆహించండి. నగరాలు నిశ్శబ్ద శక్తి వనరులతో కిటకిలాడుతాయి. AI ప్రతి చోట ఉంటుంది, మా నిజమైన భాగస్వామిగా మారుతుంది. ఇది అనేక మార్గాల్లో మనకు సహాయం చేస్తుంది. మన జీవితాలు దీని తోడ్పాటుతో ముడిపడి ఉంటాయి. ఒక వ్యక్తి సులభంగా మేల్కొంటారు, వారి AI అసిస్టెంట్ వారికి స్వాగతం పలుకుతుంది. ఇది ఇప్పటికే వారి రోజు ప్రణాళికను సిద్ధంగా చేస్తుంది. ఈ AI అత్యంత వ్యక్తిగతీకరించబడుతుంది. ఇది నిరంతరం నేర్చుకుంటూ అనుకూలంగా ఉంటుంది. సౌలభ్యం మరియు శ్రద్ధ సాధారణం అవుతాయి. AI మన సామర్థ్యాలను పెంచుతుంది, మన హరిజనాలను విస్తరిస్తుంది. మానవ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. అప్పటికి AI ఎలా అభివృద్ధి చెందుతుంది, ఇది మన జీవితాలను ఎలా మార్చుతుంది, మానవత్వానికి దీని అర్థం ఏమిటి? మనం కలిసి ముందుకు చూద్దాం. ఈ ప్రయాణం చాలా ఉత్సాహరితంగా ఉంటుంది. AI ఇంకా చాలా తెలివైనదిగా ఉంటుంది. దీన్ని మనం ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటాము, లేదా క్లుప్తంగా AGI. అది మనుషుల్లాగే ఆలోచిస్తుంది, బహుశా మనుషుల కంటే ఎక్కువగా కూడా ఆలోచించవచ్చు. ఇది చాలా పెద్ద ముందడుగు. అది కష్టమైన సమస్యలను పరిష్కరిస్తుంది. అది కొత్త జీవనాన్ని సృష్టిస్తుంది. కొత్త కంప్యూటర్లు AIకి శక్తినిస్తాయి. క్వాంటం కంప్యూటర్లు చాలా వేగంగా పనిచేస్తాయి. అవి నిజంగా కష్టమైన సమస్యలను పరిష్కరిస్తాయి. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్లు మనల్ని కనెక్ట్ చేస్తాయి. మనం మన మనసులను AIకి అనుసంధానించవచ్చు. ఇది నేరుగా సంబంధాన్ని ఏర్పరుస్తుంది. సమాచారం ఎలాంటి ఆటకం లేకుండా ప్రవహిస్తుంది. మన తెలివితేటలు బాగా పెరుగుతాయి. AI దానంతట అదే నేర్చుకుంటుంది. యంత్రాలు ఇతర యంత్రాలకు నేర్పిస్తాయి. జపానం చాలా వేగంగా పెరుగుతుంది. ఆవిష్కరణలు ఇంకా వేగంగా జరుగుతాయి. మన ఇట్లు నిజంగా స్మార్ట్గా ఉంటాయి. AI అక్కడ అన్ని నిర్వహిస్తుంది. లైట్లు, ఉష్ణోగ్రత మరియు భద్రత. అది మన కోరికలను ముందే ఊహిస్తుంది. సౌకర్యం అనేది ఏమాత్రం కష్టం లేకుండా ఉంటుంది. ఇడ్లు మనకు స్పందించే సహాయకులుగా ఉంటాయి. రోజువారీ పనులు దాదాపుగా మాయపోతాయి. పని పూర్తిగా మారిపోతుంది. AI చాలా మామూలు పనులను చేస్తుంది. మనుషులు సృజనాత్మకత మీ దృష్టి పెడతారు. మనం కష్టమైన సమస్యలను పరిష్కరిస్తాము. AI మన పనిలో భాగస్వామిగా ఉంటుంది. అది నైపుణ్యాలను పెంచుతుంది. కొత్త పరిశ్రమలు పుడతాయి. మానవ సామర్థ్యం బయటపడుతుంది. ఆరోగ్య సంరక్షణ చాలా వ్యక్తిగతంగా ఉంటుంది. AI అనారోగ్యాన్ని చాలా ముందుగానే గుర్తిస్తుంది. అది ప్రత్యేక చికిత్సలను రూపొందిస్తుంది. మన లోపల ఉండే చిన్న AI ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంది. మనం ఇంకా ఎక్కువ కాలం జీవించవచ్చు. మన మేధస్సు వృద్ధి చెందుతుంది. 4వ విభాగం మానవ AI భాగస్వామ్యం. రూపాంతరం చెందిన నైతికత మరియు సమాజం. మనం నైతిక విలువల గురించి ఆలోచించాలి. ఇంత శక్తివంతమైన AIని ఎవరు నియంత్రిస్తారు? దాని న్యాయబద్ధతను మనం ఎలా నిర్ధారిస్తాము? AIకి ఎలాంటి పక్షపాతం ఉండకూడదు. ఇవి మన ముందున్న పెద్ద ప్రశ్నలు. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రపంచవ్యాప్త సహకారం చాలా ముఖ్యం. భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. మానవ గుర్తింపు నిజంగా మారిపోవచ్చు. AI మన మనసులతో కలిస్తే మనిషిగా ఉండటం అంటే ఏమిటి? మన మనసులు బాగా విస్తరించవచ్చు. మన శరీరాలు మెరుగుపడవచ్చు. మనం జీవశాస్త్రాన్ని దాటిపోవచ్చు. ఈ లోతైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. సమాజంలో చాలా పెద్ద మార్పులు వస్తాయి. ఉద్యోగ మార్కెట్ ఖచ్చితంగా మారుతాయి. కొత్త పనులు ఖచ్చితంగా వస్తాయి. పాత ఉద్యోగాలు మాయమైపోవచ్చు. ఈ మార్పుకు మనం సిద్ధంగా ఉండాలి. ప్రపంచ సమస్యలను పరిష్కరించడంలో AI సహాయపడుతుంది. అద విభాగం తాక అందనిది. AIతో నిండిన భవిష్యత్తు. ఈ నాటికి AI అనేది రూపాంతర శక్తి. అది కేవలం సాంకేతికత కంటే ఎక్కువ. అది మన ప్రపంచాన్ని పూర్తిగా మారుస్తుంది. అది మన రోజువారీ జీవితాలను కొత్తగా నిర్వచిస్తుంది. దీని సామర్థ్యం నిజంగా చాలా పెద్దది. అది ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది. మానవ నాగరికత అభివృద్ధి చెందుతుంది. మనం దీని అంచున ఉన్నాము. చాలా సవాళ్లు ఉంటాయి. మనం AIని చాలా తెలివిగా నడిపించాలి. మనకు బలమైన నైతిక నియమాలు అవసరం. మానవ విలువలు దారి చూపాలి. ఇక్కడ సహకారం చాలా ముఖ్యం. బహిరంగ చర్చ అవసరం. మనం ప్రమాదాలను నిర్వహించాలి. బాధ్యత చాలా ముఖ్యం. ప్రయోజనాలు అపారంగా ఉండొచ్చు. ఎక్కువ కాలం ఆరోగ్యకరమైన జీవితాలు సాధ్యమే. భవిష్యత్తు అద్భుతాలతో నిండి ఉంది. If you enjoyed this video, please like and subscribe. If you have any doubts, feel free to comment.